జీవితం అయినా వ్యాపారం అయినా తలకిందులు అవడానికి ఎంతసేపు రామరాజు? ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలున్నాయి. ఇక నేనెంత? గత కొంతకాలంగా వ్యాపారం బాగా దెబ్బతింది. దానివల్ల తలకు మించిన అప్పులయ్యాయి. నా షాప్లో పనిచేసే వర్కర్స్ కూడా శాలరీస్ ఇవ్వలేని స్థితికి దిగజారిపోయాను. వర్కర్స్ ఎవరికి శాలరీస్ అందటం లేదు సార్. వ్యాపారం నడవడం లేదని తెలిసి అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయింది. అప్పులు తీర్చలేక అవమానాల పాలయ్యే బదులు చచ్చిపోవటమే బెటర్ అని నిర్ణయించుకున్నాను. ఇలా చావడం మాత్రం అవమానం కాదా ధర్మారావు గారు? అప్పులు తీర్చలేక ధర్మారావు ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ చెప్పుకుంటూ ఉంటే అది మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎంత తలవంపులు. మీరు చేసిన పనికి మీ ఫ్యామిలీ తలెత్తుకోగలదా? నిజమే కావచ్చు, కానీ నాకు మరో గత్యంతరం లేదు. ఏం చేయమంటావు? మీరేమీ విలాసాల కోసం మీ స్వార్థం కోసం అప్పులు చేయలేదు కదా. తగ్గుతున్న బిజినెస్ని తిరిగి లాభాల బాట పట్టించడానికే చేశారు. మీ మీద ఆధారపడుతున్న మీ వర్కర్స్ కోసం చేశారు. మీ అపారమైన వ్యాపార అనుభవాన్ని ఇలా చావు కోసం కాకుండా వ్యాపారం తిరిగి నిలబెట్టడం కోసం వాడండి. అప్పుడు అందరూ బాగుంటారు కదా. ప్రయత్నించి చూశాను రామరాజు, నా శాయశక్తులా ప్రయత్నించి చూశాను. నా వల్ల కావడం లేదు. పోనీ ఆ అవకాశం నాకు ఇస్తారా? తగ్గిపోయే మీ బిజినెస్ని నిలబెట్టే అవకాశం నాకు ఇస్తారా? ఏంటి రామరాజు నువ్వు మాట్లాడేది? అవును ధర్మారావు గారు, కష్టంలో ఉన్న మనిషికి అది తీర్చుకోవడానికి భగవంతుడు ఒక మార్గం చూపిస్తాడు అంటారు. నాకు మీ రూపంలో చూపించాడు. ఏం చెప్తున్నావు? ఎందుకో ఏమిటో చెప్పలేను, కానీ ఇప్పుడు నాకు చాలా డబ్బు అవసరం ధర్మారావు గారు. నేనున్న పరిస్థితుల్లో ఏదో ఒక పని చేసి ఆ డబ్బు సమకూర్చుకోవాలి. అందుకే నా వంతుగా మళ్ళీ మీ బిజినెస్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అన్నీ కుదిరితే అది మీకు మళ్ళీ తిరిగి నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. నేను ఈ పని చేసినందుకు నాకేదైనా ఇస్తే నా అవసరానికి ఉపయోగపడుతుంది. కానీ రామరాజు, ఇప్పుడు నా షాపు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లా ఉంది. పేషెంట్ని వెంటిలేటర్ మీద ఉంచితే డబ్బు ఖర్చు అవుతుందే తప్ప బతుకుతాడన్న నమ్మకం లేదు. తీస్తే పేషెంట్ బతకడం. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అదే నువ్వు చేస్తే నీకు 50% వాటా ఇస్తాను. మీ లాభాల్లో 25% ఇవ్వండి చాలు. సరే రామరాజు, అయితే పదండి, షాప్కి వెళ్దాం. దాక్షాయిని, శంకర్, శ్రవణ్, సరస్వతి, నాని, చిట్టి, అందరు రండి. ఏంటక్క? 25 లక్షలు సంపాదించే విషయంలో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని పిలిచాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి వదినా. అందరం కలిసి ఒకే పని చేస్తే అంత డబ్బు సంపాదించడం కష్టం అవుతుంది. అందుకని ఎవరికి వాళ్ళు మీరు ఏ ఏ పనులు చేస్తారో చెప్పండి. ఇలాంటి పనులు పెట్టి టైం వేస్ట్ తప్ప ఏమీ చేయలేమక్కా. ముందే నిరుత్సాహపరుస్తావేంటి దాక్షాయిని? తనని చెప్పనివ్వు. నాని బావా, నువ్వు హెల్ప్ చేస్తానంటే నేను చేసేటి పనుల్లో నా తాను ఒక ఐడియా ఉంది. తప్పకుండా తోడుంటాను చిట్టి. అట్లయితే నాకు పెయింటింగ్స్ చేసుడు, క్రాఫ్ట్స్ చేసుడు మస్తు ఎరక. అవి చేసి ఆన్లైన్లో బయట అమ్ముతా, పైసలు కమాయిస్తా. క్రాఫ్ట్ అంటే ఏంటమ్మా గారు? అనయ్య,
నువ్వు రాత్రి తాగిన ఖాళీ బీర్ సీసా తీసుకురా. నా ఇజ్జతు తీక్ సిట్టి అందరి ముందు. నీ కదలిడ అందరికి తెలుసులే గాని పోయి తీసుకురాపో. సరే ఇగో మారుతి, గా సెండర్లో నేను చేయలేను గాని నువ్వు పోయి తీసుకురాబో. ఆ బీర్ బాటిల్తో ఏం చేస్తావు చిట్టి? చెప్తాను నాని బావా. అక్క, దీంతో నేను సూపర్ చిట్టి. ఇదక్క నా ప్లాన్. ఎట్లుంది? చాలా బాగుంది చిట్టి. ఈ బాటిల్స్ అన్ని ఇలా తయారు చేసి నువ్వు ఎంత కష్టపడినా మనకు కావాల్సిన డబ్బులు 10% అయినా వస్తుందా? ఎంతైనా రానివ్వు. తనకొచ్చిన పని తను చేస్తానంటోందిగా. శంకర్, నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఏ రైస్ మిల్లులోనో పని చూసుకుంటాను వదినా. మూటలు మోసి లక్షలు సంపాదిస్తారా? మాటలతో కాలం గడపకుండా పనిచేయడం మంచిదేగా. వదినా, నేను ట్రావెల్స్లో జాయిన్ అవుతాను వదినా. డ్రైవింగ్ చేసి సంపాదిస్తాను వదినా. టైర్లన్నీ అరగడమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. దాక్షాయిని, సెటర్ లాపి ముందు నువ్వేం చేస్తావో అది చెప్పు. అక్క, అందరినీ చెప్పమన్నావు, ఇంతకీ నువ్వేం చేస్తున్నావో చెప్పలేదు. నేను హోమ్ మేడ్ ఫుడ్స్ చేసి అమ్ముతాను. జంతికలు, చెగోడీలు, స్వీట్స్ ఇలాంటివన్నీ చేస్తాను. శరీరం పచ్చడవుతుందే కానీ ఉపయోగం లేదక్క. అదొక్కటే కాదు, ఆర్డర్స్ పైన క్యాటరింగ్ కూడా చేస్తాను. రాజుబావా, మరి నువ్వేం చేస్తావు? నేను తీన్ పత్తా, లోనా బయట, రమ్మీ, ఇస్మంటి కాకుండా కష్టపడి పనిచేద్దాం అనుకుంటున్నా. నేను చేసే ఫుడ్స్ క్యాటరింగ్ పనులలో రాజ్ అన్నయ్య, మారుతి నాకు తోడుగా ఉంటారు. అది లెక్క. సరే అమ్మగారు. సరస్వతి, నువ్వేం చెప్పలేదు? నాకు క్లాసికల్ డాన్స్ వచ్చు కాబట్టి అవకాశం ఉన్న చోటల్లా నేను డాన్స్ నేర్పిస్తాను. ఇక నువ్వే మిగిలావు దాక్షాయిని. అందరూ సంపాదించిన డబ్బుని లెక్క పెట్టడానికి ఎవరో ఒకరు కావాలి కదక్కా. అది నేను చేస్తాను, మీరందరూ సంపాదించండి. సరే, మీ అందరూ మీ మీ పనులు మొదలు పెట్టండి. ముందు ఆ ఏర్పాట్లలో ఉండండి. ధర్మారావు గారు, ఓనర్గా మీరు షాప్లోకి ఎంటర్ అయితే అందరూ అలర్ట్ అవుతారు. అందువల్ల లోటుపాట్లు, సమస్య మూలాలు తెలుసుకోవడం కష్టమవుతుంది. నేను పిలిచే వరకు మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి చూసొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి?
సోఫా సెట్ కావాలి. రండి చూపిస్తాను. ఇవేనండి చూడండి. ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా? ఇవే ఉన్నాయండి. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. ఏంటమ్మాయి, ఏదో పుణ్యానికి ఇచ్చినట్టు చెప్తున్నావేంటి? ఈ షాప్ ఒకటే ఉందనుకుంటున్నావా ఏంటి? అయితే వేరే షాప్కి వెళ్ళండి. మేమైనా బతిలాడుతున్నావా ఏంటి? వెళ్ళండి వెళ్ళండి. పదవే, ఇంకో షాప్కి వెళ్దాం. ధర్మారావు గారు, ఇలా రండి. ఒకసారి మీ స్టాఫ్ అందరినీ పిలుస్తారా? అందరూ ఇలా రండి. షాప్ ఓపెన్ చేసి ఉంచినప్పుడు లైట్లు ఎందుకు ఆఫ్ చేసి ఉంచారు? ఉదయం నుంచి షాప్ క్లోజ్ చేసేంత వరకు లైట్స్ వేసి ఉంచితే చేసే బిజినెస్కి కరెంట్ ఖర్చులు కూడా రావు సార్. ఇలా అనుకోబట్టే షాప్కి కస్టమర్స్ కూడా రావట్లేదు. లైట్స్ వేసి ఉంచితే ఫర్నిచర్ అందంగా కనిపించడమే కాదు, కస్టమర్ కూడా అట్రాక్ట్ అవుతారు. ముందు లైట్స్ వేయించండి. బాబు లైట్స్ ఆన్ చేయి. ఏంటిది, రోజు పూజ చేయట్లేదా? ఇక నుంచి రోజు రాగానే దేవుడికి పూజ చేయాలి, అర్థమైందా? మీరు నిర్లక్ష్యంతో దేవుణ్ణి, దేవాలయం లాంటి షాపుని దుమ్ము పట్టించారు. కొనే ప్లేస్ నీట్గా లేకపోతే కస్టమర్స్ ఎలా వస్తారు? కస్టమర్ రాలేదు కాబట్టే ఇలా ఉంది సార్. ఏం చేయాలి? కస్టమర్స్ రావట్లేదని మీరు శాలరీస్ అడగటం మానేస్తున్నారా? లేదు కదా. మనం ఉండే ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఇలాగ వదిలేస్తామా? మరి మనకు తిండి పెట్టే దీని మీద ఎందుకు ఇంత అశ్రద్ధ? షాప్ నీట్గా ఉండేలా చూసుకోవటం మీ బాధ్యత, సరేనా? అలాగే కస్టమర్స్ అడిగినప్పుడు వాళ్ళకి చూపించడానికి బ్రౌచర్స్ అందుబాటులో ఉంచండి. అలాగే సార్. మీరు కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండండి. ప్రేమపూర్వకమైన మీ పలకరింపు వాళ్ళకి నచ్చాలి. ముఖ్యంగా సహనంతో వాళ్ళకి చూపించాలి. అసలు ఆ ఫర్నిచర్ ఎలా తయారైంది, ఏ వుడ్తో తయారైంది అనే విషయం, ఆ మిగతా డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కసారి ఇక్కడ ఫర్నిచర్ కొంటే మళ్ళా ఇక్కడే కొనే విధంగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనం జాబ్ చేసే ఏ ప్లేస్ అయినా మనకి దేవాలయంతో సమానం. భక్తితో పనిచేయాలి కానీ విరక్తితో కాదు. నేను చెప్పింది వెంటనే చేసి అరగంటలో షాప్ అందంగా ముస్తాబవ్వాలి. సరే సార్, అలాగే. పదండి. విజయ్, రే శంకర్, నువ్వా? ఎలా ఉన్నావురా? అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మీరెళ్ళి ఆ మిగతా పని చూసుకోండి. చాలా రోజుల తర్వాత కలిసావు, రారా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. విజయ్,
ఒక్క నిమిషం. ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చొని మాట్లాడదారా? కమా, పర్లేదురా. నేను ఫ్రెండ్లా రాలేదు విజయ్, నిన్నొక సహాయం అడగాలని వచ్చాను. రే, మీకు సహాయం చేసే స్థాయారా నాది? రోజు నువ్వు మీ అన్నయ్య ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో నేను ఒకరిని అనుకో. అలాంటిది నేను నీకు సాయం చేయడం ఏంట్రా? సహాయానికి అవసరం అవకాశంతో తప్ప స్థాయితో పని లేదు విజయ్. ఏంట్రా, నువ్వు సీరియస్గానే అడుగుతున్నావా? అవునరా. అయితే చెప్పరా, ఏం చేయమంటావు? ఏంట్రా, ఎందుకలా సందేహిస్తున్నావు? అడుగు. విజయ్, అది నీ రైస్ మిల్లో ఏదైనా పని కావాలరా. ఏమంటున్నావురా? నీకేంట్రా పని? అవును విజయ్, ఆ పని ఎలాంటిదైనా పర్లేదు, నేను చేస్తాను. కొంప తీసి అన్నయ్యతో గానీ గొడవ పడ్డావా? అసలు నువ్వు పని అడగడం ఏంట్రా? దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోగలం కానీ ఎదురు తిరిగి గొడవ పడగలమా? మరేమైందిరా? ఏ పనైనా చేస్తాను అనేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? అవన్నీ తర్వాత చెప్తాను విజయ్, ముందైతే నాకేదన్నా పనిప్పించు. ఈ రైస్ మిల్లులో నువ్వు చేయగలిగే పని ఏముంటుందిరా? నీకు తెలుసు కదా, అన్నయ్యతో పాటు కలిసి పొలం పనులు చేసిన వాణ్ణి, ఏదైనా చేయగలనురా. ఇలా చిన్న పనిచ్చి నిన్ను చులకన చేయలేనురా. అలా అనుకు విజయ్, పని చిన్నదైనా నా అవసరం పెద్దది. తిండి పెట్టే పని ఎలాంటిదైనా భక్తితో ఉండాలి కానీ చులకన చేయకూడదు విజయ్. సర్లే కానీ నువ్వు పని చేయరా. నాకంటూ నేనేం చెప్పలేను కానీ నువ్వే ఓనర్ లాగా ఉండు. అంతా నువ్వే చూసుకో. శాలరీ కూడా నీకు నచ్చినంత తీసుకో. అలా అనొద్దు విజయ్, ఉన్నదానిలో ఏదో ఒకటి ఇవ్వు. అందరికీ డబ్బెలా ఇస్తావో నాకు అదే విధంగా లెక్క కట్టివ్వు. సరే, నువ్వేం మారలేదురా. పద, నడు, రారా. షాపు రూపురేఖలే మార్చేశావు రామరాజు. బిజినెస్ రూపురేఖల్ని కూడా మారుస్తాననే నమ్మకం వచ్చింది. చూడండి, నేను చెప్పినట్టు చేస్తేనే మీరు జాబ్లో ఉంటారు, లేదంటే మరొక చోట జాబ్ వెతుక్కోవాల్సి వస్తుంది. వెళ్ళి మీ పని చూసుకోండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం కావాలి మీకు? మాకు లేటెస్ట్ సోఫా ఒకటి చూపిస్తారా? రండి, ఇది చూడండి. బాగుంది కదా? వేరే చూద్దామా? చూద్దాం పద. వేరే చూపించండి. ఇదిగోండి, ఇది చూడండి. ఇంకా వేరే సోఫాలు ఏమైనా ఉన్నాయా? ఇలా రండి. ఇది కూడా బాగుంది. అన్నీ బానే ఉన్నాయి. ఏది తీసుకోవాలో అర్థం కావటం లేదు. చూడండి మేడం, చాలా మంది చేసే తప్పేంటంటే ఫర్నిచర్ బాగుందో లేదో చూస్తారు కానీ వాళ్ళ ఇంటికి ఏ ఫర్నిచర్ అయితే బాగుంటుందో అది తీసుకోరు. ఇంతకీ మీ ఇంటి హాల్ కలర్ ఏంటండి? వైట్ అండి. వైట్. సో ఆ కలర్కి ఈ గ్రీన్ కలర్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. అయితే ఇదే పంపించండి. తప్పకుండా పంపిస్తామండి.
ఈ సెటప్ అంతా ఎంత అవుతుందండి? 50,000 రూపాయలు అవుతుంది. ఇది తీసుకుంటే మీకు ఇంకో ఆఫర్లో చిన్న వస్తువులు వస్తాయి. ఓ సరే, ఇది ప్యాక్ చేయించండి. అలాగేనండి. రేట్ ఎంత? 50,000. తీసుకుందాం. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ధర్మారావు గారు, ఇదిగోండి.